బెండకాయ నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీటికున్న తొడిమలన్నీ ఇలా కట్ చేసేసుకొని మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. ఇలా మసాలా కోసం మనం స్టఫ్ కోసం 2 స్పూన్ల 1 స్పూన్ ఫుల్గా కారం, నేను దీనిలో ఉప్పు కలిపి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ, టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. కొంచెం వీటి అన్నిటిని సాఫ్ట్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము మిర్చి బజ్జీలకైతే ఎలా పెట్టుకుంటామో, మసాలా వంకాయకి ఎలా పెట్టుకుంటామో, ఈ బెండకాయలకు కూడా అలానే ఇలా మిడిల్ పోర్షన్ అంతా మనము ఫిల్ చేసుకోవాలి. 1/2 కేజీ బెండకాయలు ఇప్పుడు మనం మిర్చి బజ్జీకి మసాలా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. చేసిన దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్సెస్ ఉంది, ఇది కూడా మనం దానిలో యాడ్ చేసుకోవచ్చు, వేస్ట్ అయితే అస్సలు కాదు. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యాక కొంచెం ఆయిల్ దీనికి ఎక్స్ట్రానే పడుతుంది. ఆవాలు, జీలకర్ర ఏది వేయద్దు, జస్ట్ ఓన్లీ పసుపు కలర్ కోసం. ఒక్కసారి మనం ఇది మొత్తం ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బెండకాయని ఇలా మనం అమర్చుకోవాలి. వీటిని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మన దగ్గర ఎక్స్ట్రా మసాలా కూడా వేసుకొని ఒక లిడ్ తోటి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక లిడ్తో కవర్ చేసుకొని అలానే వదిలేసేయాలి కొద్దిసేపు మగ్గే వరకు. చూడండి, కొంచెం మెల్లిగా దాన్ని టర్న్ చేసుకోవాలి, అంటే ఇలా రఫ్గా కాకుండా మెల్లిగా తిప్పుకోవాలి. మరొక సైడ్ నూనెంతా పైకి తేలింది, మనకు మసాలా కలర్ మారింది, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఏదో కొద్దిగా స్టైల్ కోసం, గార్నిష్ కోసం ఉల్లిపాయ, కొత్తిమీర. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. సో చాలా సాఫ్ట్గా అయిపోయింది. దీనిలో మనం 1 డ్రాప్ కూడా వాటర్ అయితే వేయలేదు. ఎంతో టేస్టీ మసాలా బెండకాయ రెడీ అండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. రెగ్యులర్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, కొంచెం స్పైసెస్ తగ్గించే వాడతాను నేను ఇంట్లో ఫుడ్లో, అవసరం ఉంటే తప్ప వేయను, గ్యాస్ ట్రబుల్ అవుతుందని ప్రాబ్లం తోటి. సో మీరు మీ పిల్లలకు పెరుగన్నం పెట్టి ఇలా బెండకాయ నంజుకోమని తినమంటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు, తక్కువైతే తినరు. పప్పుచారు ఉన్నప్పుడు పెరుగన్నంకు వైట్ రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఈజీ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్క దీంట్లో పెట్టావేంటి అనుకుంటున్నారా? మనమే స్పెషల్గా కాదండి, షెఫ్ కాదు, జస్ట్ ఇంట్లో నార్మల్గా వండుకునేదాన్ని ఎలా ఉంటుందని చూపించడం కోసమే ఈ చిన్ని ప్రయత్నం. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను, కుదిరితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ మసాలా బెండకాయ మాత్రం ఇలా ఒక పీస్ తింటే సూపర్ టేస్ట్ అయిందండి. ఉప్పు కారం అంతా సరిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి.